ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నామండి. ఈ రోజున దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని, బలమైన కార్యాన్ని మీ ఎడలో జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండి అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దావీదు భక్తుడు అడవిలో గొర్రెల కాపరిగా జీవిస్తున్నప్పటికీ కూడా జీవంగల దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. క్రూర మృగాల మధ్య సంచరించినప్పటికీ కూడా వాటిని జయించగల శక్తి దావీదుకి ఎట్లా వచ్చిందో తెలుసా? కేవలం స్తుతి వలన. దావీదు స్తుతించి ఎలుగుబంటులను, సింహాలను సహితము చీల్చివేయగల శక్తిని, జయించగల శక్తిని దావీదుకి కేవలము జీవంగల దేవుడైన యెహోవాను స్తుతించడం వలన పొందుకుని ఉన్నాడు. నువ్వు ఏ క్రూర మృగాల లాంటి మనస్తత్వం కలిగిన మనుషుల మధ్య నువ్వు సంచరిస్తూ ఉంటున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారుతుంది. దావీదు అడవిలో స్తుతించాడు. అడవి నుండి రాజగృహంలోనికి మార్చింది, గొర్రెల కాపరి నుండి రాజుగా మార్చింది. హల్లెలూయా! రాజాధికారాన్ని స్తుతి దావీదుకి అనుగ్రహించింది. కేవలము దావీదు జీవంగల దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయనను నిరంతరము స్తుతించాడు. నా ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు స్తుతించు, నీ స్థితిని యేసు మార్చబోతున్నాడు. నువ్వు స్తుతించు, నిన్ను రాజుగా, రాణిగా ప్రభు చేయబోతున్నాడు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ఎట్ ఆల్ టైమ్స్. ప్రైజ్ ద లార్డ్.